హలో! మీలో చాలామందికి ఒక బిజినెస్‌ని లేదా ఒక స్టార్టప్ ఐడియాని బూట్ స్ట్రాప్ చేస్తే బెటరా? లేదా వీసీస్ నుంచి, ఏంజెల్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ తీసుకుంటే బెటరా? అన్న డౌట్ చాలామందికుంటుంది. ఎందుకంటే దీనికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. కొంతమంది ఏం చెప్తారంటే వీసీని గానీ, ఏంజెల్‌ని గానీ ఆన్ బోర్డ్ చేశామంటే మనకి అథారిటీ ఉండదు. వీసీ మనల్ని ప్రెజర్ చేసే అవకాశం ఉంటుందని కొంతమంది బిలీవ్ చేస్తారు. సో దే ప్రిఫర్ బూట్ స్ట్రాపింగ్. కొంతమంది ఏమంటారంటే మన దగ్గర ఉన్న డబ్బులతో ఎక్కువ కాలం ఒక స్టార్టప్ని రన్ చేయలేం. సో ఖచ్చితంగా ఏంజల్స్ లేదా వీసీస్ ఉంటే సరిపోతుంది. బూట్ స్ట్రాపింగ్ ఒక స్టేజ్ వరకు పనికొస్తుంది కానీ 100% ఇది వైబుల్ కాదు అనే రకంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇవి ఎలా ఉంటాయంటే టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. ఈ రెండు వెర్షన్స్ కరెక్టే, రెండు వెర్షన్స్ రాంగే. డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్, డిపెండ్స్ ఆన్ ది ఫౌండర్ అండ్ ఆ బిజినెస్ ఐడియాని వాళ్ళు ఎలా మార్కెట్ చేశారు అన్న దాని మీద ఈ రెండు విషయాలు కూడా డిపెండ్ అయి ఉంటాయి. అయితే ఈరోజు మనం చాలా సింపుల్గా అసలు బూట్ స్ట్రాపింగ్ ఏంటి, లేదా ఏంజల్ వీసీ ఫండ్స్ ఏంటి, రెండిట్లకి ఉండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి, మార్కెట్లో రెండు రకాలుగా సక్సెస్ అయిన ఒక 2 or 4 డిఫరెంట్ స్టార్టప్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బూట్ స్ట్రాపింగ్ అంటే మీ ఓన్ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవడం. సపోజ్ మీ దగ్గర ఒక 10 lakh 20 lakh ఫండ్ ఉంది, లేదా ఒక 5 years 10 years ఎక్కడో జాబ్ చేసి సేవ్ చేసుకున్న డబ్బులు ఉన్నాయి, లేదా ఏదైనా ప్రాపర్టీ ఉంది, లేదా మీ పేరెంట్స్ని అడిగి తీసుకున్నారు, ఫ్రెండ్స్నో ఎక్కడైనా అడిగి తీసుకున్నారు, మీరు ఒక బిజినెస్ పెడతాను అనగానే వీళ్ళందరూ మీకు సపోర్ట్ చేశారు. సో మీ చేతిలో ఇమీడియట్గా ఫండ్ ఉంది. అలా మనం బయట వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకోకుండా, లేదంటే ఈక్విటీస్ అవి డైల్యూట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కానీ మీ ఓన్ సేవింగ్స్ ద్వారా కానీ ఇన్వెస్ట్మెంట్ని ప్రొక్యూర్ చేసి దాని ద్వారా ఒక స్టార్టప్ని మొదలు పెడితే దాన్ని బూట్ స్ట్రాపింగ్ అంటారు. అంటే ఈ ఫండ్కి మెయిన్ రిసోర్సెస్ మన ఫేస్ వాల్యూ కానీ, మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ, మన ఫ్యామిలీ కానీ, మన గుడ్ విల్ కానీ దీన్ని బేస్ చేసుకునే డబ్బులు వస్తాయి. ఇటువంటి దాన్ని ఇనీషియల్గా మనం బూట్ స్ట్రాపింగ్ అంటారు. ఏంజల్ ఫండ్, వీసీ ఫండ్ ఏంటంటే ఒక్కొక్క ఐడియాకి ఎర్లీ స్టేజ్లో కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒక 50 lakh 1 crore 2 crore అలా పెట్టే వాళ్ళని ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే మీ ఐడియా నచ్చగానే వాళ్ళు మినిమం ఒక 10 lakh అయినా అనుకోండి, అదేం తప్పు కాదు, 10 lakh 20 lakh 50 lakh ఫస్ట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి మీ ఐడియాని బిలీవ్ చేసి ఒక 1 to 2 years మీతో పాటు ట్రావెల్ అవుతారో అటువంటి వాళ్ళని ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఏంజల్ ఇన్వెస్ట్మెంట్ కన్నా కంపెనీ ఇంకా గ్రో అవుతున్నప్పుడు ఇంకా ఎక్కువ ఫండ్స్ అవసరం అవుతాయి. ఎందుకంటే ఏ స్టార్టప్కైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఫండ్ రైజింగ్ చేస్తే సరిపోదు. కంటిన్యూగా వన్స్ ఇన్ ఏ ఇయర్ 3 to 5 years వరకు ఫండ్ రైజ్ చేస్తూనే ఉండాలి. వన్స్ ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేసాము అంటే, వీసీ దగ్గరికి ఏంజల్ దగ్గరికి వెళ్ళాము అంటే ఈరోజు ₹1,00,00,000 ఇచ్చి 5 ఏళ్ళ తర్వాత ఇంకో ₹1,00,00,000 ఇస్తానంటే సరిపోదు. ఈరోజు 1 crore 2 crore ఇచ్చారంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇంకొక 5 crore 6 crore ఇవ్వాలి. థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఇంకో 10 crore దాకా ఇవ్వాలి. అలా ఎవ్రీ ఇయర్ ఫండ్ పెరుగుతూ ఉంటుంది అండ్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఫండ్ రైజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కంటిన్యూగా ఫండ్ రైజ్ చేస్తున్నారా లేదా అన్నది కూడా మీ స్టార్టప్ తాలూకా గ్రోత్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇలా ఎవరైతే మనం ఎక్స్టర్నల్ ఫండింగ్ తీసుకొస్తున్నామో అటువంటి దాన్ని వీసీస్ లేదా ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. అయితే ఈ బూట్ స్ట్రాపింగ్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే స్టేక్ డైల్యూట్ అవ్వదు. ఇప్పుడు నేను నా బ్రదరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, లేదా నేను నా వైఫ్, లేదంటే నేను నా ఫ్రెండ్ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, మేమిద్దరమే డైరెక్టర్స్గా ఉన్నాం ఇందులో. సో థర్డ్ పార్టీ ఎవరు కూడా వచ్చి ఇన్వెస్ట్ చేయలేదు. సో కంపెనీ తాలూకా అథారిటేటివ్ కానీ, లేదంటే ఓనర్షిప్ కానీ మా ఇద్దరి దగ్గరే ఎక్కువ ఉంటుంది. బయట వాళ్ళని 3వ పర్సన్ని 4th పర్సన్ తీసుకురావాల్సిన అవసరం లేదు. బట్ బూట్ స్ట్రాప్తో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం మార్కెటింగ్ చేసేటప్పుడు, సేల్స్ చేసేటప్పుడు మన దగ్గర ఉన్న 50 లక్షలు ₹1,00,00,000 సరిపోదు. ఇది ప్రోటోటైప్ని డెవలప్ చేయడానికి, ఎంవీపీని టెస్ట్ చేయడానికి సరిపోతుంది. కానీ మార్కెట్లో అగ్రెసివ్గా లాంచ్ చేసి సేల్స్ చేద్దాము అనుకుంటే ఈ ఫండ్ సరిపోదు కొన్ని కేసెస్లో. బట్ ఏంజల్స్ అండ్ వీసీస్ వీళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే ఫండ్ ఎక్కువ వస్తుంది కంపెనీలోకి, అట్ ద సేమ్ టైం మీ ఓనర్షిప్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఈక్విటీస్, షేర్స్ తీసుకుంటారు కంపెనీ నుంచి. తీసుకునేటప్పుడు మీకుండే 100% స్టేక్లో మీరు కనీసం 20% 30% డైల్యూట్ చేస్తే మిగిలిన 70% ఓనర్షిప్ మీకు ఉంటుంది. అలా కాకుండా రెగ్యులర్గా ఇన్వెస్టర్స్ వస్తారు. వచ్చిన ప్రతి ఇన్వెస్టర్ అదే స్టేక్లో ఉండదు. సో ఈ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే మీ కంపెనీలో ఉండే షేర్ని వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, మీకు తక్కువ ఓనర్షిప్ ఉంటుంది. ఈ డిసడ్వాంటేజ్ ఉంది. బట్ ఫండ్ ఎక్కువ ఉండడం వల్ల, ప్రమోటర్స్ లేదా ఇన్వెస్టర్స్ తాలూకా ప్రొఫైల్ వల్ల, వాళ్ళ యాంకరింగ్ వల్ల కూడా మీ స్టార్టప్ చాలా ముందుకి రీడైరెక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు
చాలామంది సెలబ్రిటీస్ కానీ, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, సీరియస్ ఏంజల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వీళ్ళు ఎవరైనా మీ వెంచర్లో డబ్బులు పెట్టారు అంటే వేరే వాళ్ళు కూడా వెంటనే పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వ్యాలిడేట్ చేశారు మీ ఐడియాని. మీ ఐడియా నచ్చి వీళ్ళు ₹1,00,00,000 పెట్టారంటే, సరే అంత పెద్ద ప్రొఫైల్, ఇంత పెద్ద స్టార్టప్ నుంచి వచ్చిన వాళ్ళు, లేదా ఒక సినిమా సెలబ్రిటీ ఇందులో డబ్బులు పెట్టారంటే మనం కూడా పెట్టొచ్చు అనే థాట్ ప్రాసెస్లో కొత్త కొత్త ఇన్వెస్టర్స్ కూడా కంపెనీలోకి వస్తుంటారు. ఈ అడ్వాంటేజ్ ఉంది. రెండోది, ఫండ్స్ ఎక్కువ ఉండేటప్పుడు మార్కెటింగ్ చేసుకోవడానికి, ప్రమోషన్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే మీరు బిహేవ్ చేసే ప్యాటర్న్ వేరు. మీ దగ్గర 10 crore లేదా 20 crore ఉందనుకోండి, మీరు తీసుకునే అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే ఐడియాని బాగా పబ్లిసిటీ చేయడం ఇంపార్టెంట్, తొందరగా సేల్స్ చేయడం ఇంపార్టెంట్. సో ఏంజల్స్ లేదా వీసీస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పుడు ఈ ఎక్స్టర్నల్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. బట్ బూట్ స్ట్రాపింగ్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్, ఓనర్షిప్ అది బాగానే ఉంటుంది, కానీ డిసడ్వాంటేజ్ ఈ గ్రోత్ రేట్ చాలా స్లోగా ఉంటుంది. మూడోది, మెంటరింగ్ చేసేటప్పుడు, అడ్వైస్ చేసేటప్పుడు పెద్దగా సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఎంతసేపు మీరు మీ కోఫౌండర్స్ కూర్చొని మాట్లాడుకోవాలి తప్పించి, బయట నుంచి ఒకరు వచ్చి మీ ప్రాజెక్ట్ని ఇలా చేస్తే బాగుంటుంది, ఈ పర్సన్ని మీట్ అవ్వండి, ఇలా మీరు గ్రో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పే అడ్వైజరీ సిస్టమ్ చాలా తక్కువ ఉంటుంది. బట్ వీసీస్ అండ్ ఏంజల్స్లో ఏంటంటే ఆ అడ్వైజరీ, మెంటరింగ్, సపోర్ట్ సిస్టము, ప్రమోటర్స్ తాలూకా గుడ్ విల్ కానీ ఇవన్నీ కూడా కంపెనీకి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఒక దగ్గర ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు మీకు ఎలా చేయాలో తెలియకపోతే ఈ ఏంజల్ కానీ వీసీ కానీ మనకి హెల్ప్ చేయొచ్చు. లేదు ఏదైనా కొలాబరేషన్ చేసేటప్పుడు, ఎంఓయూ చేసేటప్పుడు మీకు సరిగ్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ డిఫైన్ చేయడం రాకపోతే పర్టికులర్గా ఏంజల్స్, వీసీస్ అటువంటి వాటిలో హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మీరు బూట్ స్ట్రాప్ చేస్తే ఓనర్షిప్ మీ దగ్గర ఉంటుంది, కంట్రోల్ మీ దగ్గర ఉంటుంది, కానీ గ్రోత్కి తక్కువ ఉంటుంది, మెంటరింగ్ సిస్టమ్ తక్కువ ఉంటుంది. అలా కాక వీసీస్ అండ్ ఏంజల్స్ని కనుక ఇన్వెస్ట్మెంట్లోకి తీసుకొని ప్రాజెక్టు లేదా స్టార్టప్ మొదలు పెడితే ఓనర్షిప్ తక్కువ ఉంటుంది, మీ అథారిటీ కానీ డెసిషన్ మేకింగ్ కానీ తక్కువ ఉంటుంది, మీ మీద ఇన్వెస్టర్ తాలూకా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, సేల్స్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ యూ విల్ బీ మానిటర్డ్ 24/7. మీ ప్రతి మూమెంటు, కంపెనీలో మీరు తీసుకునే ప్రతి డెసిషన్ని వీసీస్, ఏంజల్స్ మానిటర్ చేస్తారు. మీ ప్రొఫైలింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కానీ, ఫండ్ రైజింగ్ వల్ల కానీ, లేదా వాళ్ళకున్న కనెక్షన్స్, యాక్టివిటీస్ వల్ల కానీ స్టార్టప్ తొందరగా సక్సెస్ అవుతుంది, తొందరగా గ్రోత్ మోడ్లోకి వెళ్తుంది. ఇలా బూట్ స్ట్రాపింగ్లోని సక్సెస్ అయిన స్టార్టప్స్ ఉన్నాయి, వీసీస్ అండ్ ఏంజల్ ఇన్వెస్ట్మెంట్తో కూడా సక్సెస్ అయిన స్టార్టప్ ఉన్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ జెరోదా అండ్ ఫ్లిప్కార్ట్, లేదంటే జొమాటో మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. జెరోదా ఫౌండెడ్ బై నిఖిల్ కామత్. అతను ఏం చేశారంటే ఇనీషియల్గా ఒక 1 crore, 1.5 crore ఇన్వెస్ట్మెంట్ తోటి సింపుల్గా స్టార్ట్ చేసిన ఒక బ్రోకింగ్ ప్లాట్ఫామ్. తర్వాత ఏమైంది, మెల్లమెల్లగా మార్కెట్లో అందరికీ ఒక బ్రోకింగ్ ప్లాట్ఫామ్ అవసరమయ్యి అందరూ జెరోదా యూజ్ చేయడం మొదలుపెట్టి ఆ రెవెన్యూ నుంచి కంపెనీని గ్రో చేసుకున్నారు. ఈ రోజు వరకు ఎక్స్టర్నల్ ఫండింగ్ జెరోదా అప్లికేషన్లోకి రాలేదు. బట్ యూ బిలీవ్, ఇప్పటి వరకు వాళ్ళకి 1 crore కస్టమర్స్ ఉన్నారు ఇండియాలో, అండ్ కంపెనీ టర్న్ ఓవర్ మోర్ దెన్ 6,000 crores ఉంది. అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏ విధమైన ఎక్స్టర్నల్ ఫండింగ్ తీసుకోకుండా ప్రొడక్ట్ డెవలప్ చేశారు, ప్రొడక్ట్ని మార్కెట్కి తీసుకెళ్లారు, మార్కెట్ నుంచి రెవెన్యూస్ జనరేట్ చేశారు, వచ్చిన రెవెన్యూతోనే ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు తప్పించి అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఫండ్స్ కానీ జెరోదాలోకి రాలేదు. అంటే బూట్ స్ట్రాప్ వల్ల సక్సెస్ఫుల్ అయిన ఒక సూపర్ స్టార్టప్ని మనం జెరోదా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ కన్సిడర్ ఫ్లిప్కార్ట్, అట్ ద సేమ్ టైమ్ జొమాటో, ఇటువంటివి తీసుకుంటే వీళ్ళు ఎక్స్టర్నల్ ఫండింగ్ ఎప్పటికప్పుడు రైజ్ చేస్తూ వచ్చారు. ఎక్స్టర్నల్ ఫండింగ్ రైజ్ చేయడం వల్ల ఫ్లిప్కార్ట్ ఇవాళ ఇండియాలో అమెజాన్ 25,000 crores దగ్గర ఉంటే ఫ్లిప్కార్ట్ రెవెన్యూ ఆల్మోస్ట్ 65,000 crores దగ్గర ఉంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్, బికాస్ ఆఫ్ ది అడ్వర్టైజ్మెంట్, బికాస్ ఆఫ్ ది పబ్లిసిటీ. మనకి జెరోదా యాడ్ టీవీలో చాలా తక్కువ కనిపిస్తుంది, బట్ ఫ్లిప్కార్ట్ యాడ్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. అంత యాడ్ రన్ చేయాలంటే కంపెనీలో డబ్బులు ఉండాలి, అంత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. సో ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ రావడం వల్ల కంపెనీ వాల్యుయేషన్ ఇవాళ 65,000 crores చేరుకుంది. ఎందుకు? టర్న్ ఓవర్లు పెరిగాయి, రెవెన్యూస్ పెరిగాయి, అడ్వర్టైజ్మెంట్ పెరిగింది, పబ్లిసిటీ పెరిగింది, బ్రాండ్ వాల్యూ పెరిగింది. ఇలా వీసీస్, ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేస్తే ఫ్లిప్కార్ట్ అవనివ్వండి, జొమాటో అవనండి, వీటన్నిటి తాలూగా వాల్యుయేషన్ ఇవాళ చాలా ఎక్కువ ఉంది. బట్ ఇఫ్ యూ కన్సిడర్ జెరోదా, విచ్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ స్టార్టప్, మనలో ఒక్క నెగిటివిటీ కూడా లేదు, గ్రో అవుతూనే ఉంది కంపెనీ రేటు, బట్ కంపెనీ వాల్యుయేషన్ అట్ 6,000 crores, విచ్ ఈస్ ఫుల్లీ ఫండెడ్ బై బూట్ స్ట్రాపింగ్. అంటే సెల్ఫ్ ఫండింగ్తోనే ఐడియా క్లిక్ అయింది, వీళ్ళకి ఎక్స్టర్నల్ ఫండింగ్తో ఐడియా క్లిక్ అయింది. సో మీరు మీ స్టార్టప్లో బూట్ స్ట్రాప్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేస్తే తీసుకోవాల్సిన కన్సిడరేషన్స్ ఏంటి, లేదు ఎక్స్టర్నల్ ఇన్వెస్ట్మెంట్స్ వీసీస్ ఏంజల్స్ తీసుకుంటే తీసుకోవాల్సిన కన్సిడరేషన్స్ ఏంటనేది ఖచ్చితంగా ఒక చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఆ చెక్ లిస్ట్ ప్రకారం
ఏ రౌండ్కి ఎంత ఫండ్ అవసరం అవుతుంది, లేదా ఏ స్టేజ్కి ఎంత సేల్స్ చేస్తే మీరు అంత రెవెన్యూ జనరేట్ చేయగలరు, తద్వారా కంపెనీని ఎలా గ్రో చేయాలి డౌన్ ద లైన్ 5 yearsలో అని ఒక చిన్న రూట్ మ్యాప్ కనుక రాసుకుంటే 100% మీ బిజినెస్ కూడా క్లిక్ అవుతుంది. బూట్ స్ట్రాప్ తప్పు కాదు, ఎక్స్టర్నల్ ఫండింగ్ వీసీ ఏంజల్ ఫండింగ్ కూడా తప్పు కాదు. అలాగని రెండు కరెక్ట్ అని కూడా చెప్పలేము. కొన్నిట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్నిట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే బయట వాళ్ళకి ఓనర్షిప్ ఇవ్వడం పెద్దగా నచ్చదు. అంతా వాళ్ళే రన్ చేద్దాం, కంపెనీ మన చేతుల్లోనే ఉంటుంది, వాల్యుయేషన్ మనకే ఎక్కువ ఉంటుంది, ఫ్యూచర్లో మనం అమ్ముకున్నప్పుడు మనకి షేర్లు కానీ ఈక్విటీ కానీ చాలా ఎక్కువ వస్తుంది అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమంటారంటే మన స్టేక్ డైల్యూట్ అయినా పర్వాలేదు, ప్రాజెక్ట్ బాగా క్లిక్ కావాలి, తక్కువ టైంలో ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయాలి. సో అవుట్ ఆఫ్ దట్ మనం 10 రూపీస్ సంపాదించిన చోట 100 రూపీస్ సంపాదించి మళ్ళీ మన షేర్ మనం తీసుకోవచ్చు కదా, కంపెనీ వాల్యుయేషన్ పెరుగుతుంది కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ రెండిట్లో అసలు మీ స్టార్టప్ బూట్ స్ట్రాపింగ్లో ఫిట్ అవుతుందా, లేదా వీసీ అండ్ ఏంజల్ ఫండింగ్లో ఫిట్ అవుతుందో ఒక్కసారి ఆలోచించి, మీకు ఏమైనా ఫర్దర్గా ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఆర్ఎల్స్ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ బిజినెస్లో మీ స్టార్టప్స్లో ఏ డౌట్ ఉన్నా సరే వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ విత్ ద ప్రాసెస్ ఆఫ్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్ చేస్తే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి.